నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. చిన్నపిల్లల్లో ముఖ్యంగా సీజనల్‌గా వచ్చేటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైనదే ఈ ఇంపెటిగో అనేది. ఈ వీడియోలో మనం ఇంపెటిగో గురించి మరియు దాని లక్షణాలు మరియు ఆయుర్వేదంలో చెప్పబడిన చికిత్స గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఇంపెటిగో అనేది ముఖ్యంగా పిల్లల్లో అంటే ఇన్ఫాంట్స్, ప్రీ స్కూల్, యంగ్ చిల్డ్రన్ అంటే 15 ఇయర్స్ లోపు పిల్లల్లో ఎక్కువగా సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలంలో, వేడి కాలంలో ఈ ఇంపెటిగో అనేది పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇందులో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. బుల్లస్ అండ్ నాన్ బుల్లస్ ఇంపెటిగో. ఈ నాన్ బుల్లస్ ఇంపెటిగోనే మనకు ముఖ్యంగా ఇంపెటిగో నియోనిటరం అని గూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా సింప్టమ్స్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకు ఈ మూతి చుట్టూతా అంటే మౌత్ చుట్టూ ఒక రెడ్ కలర్ ర్యాష్ లాగా ఏర్పడడం అనేది దీని యొక్క ప్రామినెంట్ సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎప్పుడైతే ముక్కు నుంచి చీమిడి కారుతూ ఉంటుందో అది కారి కారి గట్టి పడుతూ ఉంటుంది. అట్లాగే ఈ ఇంపెటిగోలో కూడా మూతి చుట్టూతా అంటే మౌత్ చుట్టూతా ఉండేటువంటి చిన్న చిన్న క్రాక్స్ లాగా ఫార్మ్ అయిపోయి అక్కడ గ్రీన్ కలర్ రసిలాగా కారుతూ ఉంటుంది. ఆ రసి అంతా గూడా గట్టి పడిపోయి క్రస్ట్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇదొక ప్రామినెంట్ సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైతే అక్కడ ఆ రసిలాగా కారడం జరుగుతూ ఉంటుందో, ఆ మూతి చుట్టూతా క్రాక్స్ లాగా ఫార్మ్ అయిపోయి పచ్చి పుండులాగా తయారవుతూ ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆ క్రస్ట్‌ని ఎప్పుడైతే పీకడానికి ట్రై చేస్తూ ఉంటారో, అంటే ఆ చేత్తో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో, అది చేతులకు తగిలి, ఆ ఇన్ఫెక్షన్ అనేది గూడా ఇతర ఏరియాస్‌కి అంటే ఫేస్ చుట్టూతా గూడా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి మనకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఇది తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో కాకుండా కొంతమంది ఏజ్డ్ వాళ్ళలో అంటే 50, 60 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో కూడా ఈ ఇంపెటిగో అనేటి కండిషన్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారో అంటే దీర్ఘకాలికంగా చికిత్స తీసుకునేవాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్స్ బారిన పడి చికిత్స తీసుకునేవాళ్ళు, కీమోథెరపీ లాంటి చికిత్సలు తీసుకునేవాళ్ళు, అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గి ఉండే వాళ్ళలో ఈ ఇంపెటిగో కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే వీళ్ళకు ఈ ఇంపెటిగో కండిషన్ చూస్తూ ఉంటామో, వాళ్ళకు ఆ క్రస్ట్ అనేది ఫార్మ్ అయిపోయి అంటే రసి అనేది కారడం వల్ల చర్మం అంతా అట్టలాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు వాటర్ వేసి దాన్ని కడిగి క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో, ఆ ఇన్ఫెక్షన్ అనేది నెయిల్ బెడ్ అంటే ఈ గోళ్ళ ద్వారా మనకు ఇతరత్ర బాడీ పార్ట్స్‌కి గూడా పాకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంపెటిగోని చికిత్స తీసుకోని వాళ్ళలో ఈ అల్సర్ ఫార్మేషన్ అంటే పుండు పడి అవి డీప్ అల్సర్స్ లాగా కూడా ఫార్మ్ అయ్యి చికిత్సకు చాలా కష్టతరంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే ఈ ఇంపెటిగో కండిషన్‌ని ఆయుర్వేద గ్రంథాల్లో చర్మదళ కుష్ఠంగా పేర్కొనడం జరిగింది. పిత్త మరియు కఫ దోషాల ఈ కాంబినేషన్‌లో చర్మాన్ని ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయో ఈ సింప్టమ్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. చికిత్స చూసుకున్నట్టయితే పిల్లల్లో ముఖ్యంగా ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ అంటే కొన్ని రకాల హెర్బ్స్ లైక్ అలోవెరా, టర్మరిక్ లాంటివి, నీమ్ లాంటి అప్లికేషన్స్ ఎక్స్‌టర్నల్‌గా ఇవ్వడం. కొన్ని రకాల భస్మాస్ అంటే నానో పార్టికల్స్ ద్వారా తయారు చేసినటువంటి భస్మాలను ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ ద్వారా ఇవ్వడం. కొన్ని రకాల ఇంటర్నల్ మెడికేషన్స్ అంటే త్రిఫలాలు, గుగ్గులు ఇట్లాంటి కాంబినేషన్స్‌లో ఇంటర్నల్ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా కూడా ఈ ఇంపెటిగోని మనము చాలా మంచిగా కంట్రోల్ చేయవచ్చు. ఎవరికైతే పిల్లలు ఎక్కువగా అంటే చిన్న వయసు బ్రెస్ట్ మిల్క్ ఏజ్‌లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, చికిత్స వాళ్ళకే కాకుండా తల్లులకు ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ బ్రెస్ట్ మిల్క్‌ని ప్యూరిఫై చేసేటువంటి డ్రగ్స్ అంటే వాటిని స్తన్య శోధక డ్రగ్స్ అని చెప్తాము. ఈ యొక్క స్తన్య శోధక హెర్బ్స్‌ని మదర్‌కి ఇవ్వడం ద్వారా బ్రెస్ట్ మిల్క్ ద్వారా మనం మెడికేషన్‌ని బేబీకి అందించడం ద్వారా గూడా ఈ యొక్క ఇంపెటిగో సింప్టమ్స్‌కి చికిత్స అనేది చేయవచ్చు. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి ఇంపెటిగో సమస్య ఉండేటువంటి పిల్లలు కానివ్వండి, ఏజ్డ్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా ఉంటే తప్పక చికిత్స కొరకు కేఆర్ హెర్బ్స్‌ని విజిట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి ఈ నాలెడ్జ్‌ని వారికి షేర్ చేయండి. మీకు ఏవైనా ఇంపెటిగో గురించి డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.